మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి యాక్షన్లోకి దిగారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకున్నారు. ఇటీవల మద్యం కుంభకోణం విషయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు జగన్. ఈ క్రమంలో విజయసాయిరెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి తాజాగా కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంపై స్పందించారు. నేను మారను, నా వ్యక్తిత్వం ఎప్పుడూ ఇలానే ఉంటుంది. పదవి వచ్చాక నువ్వే మారిపోయావు, నేనెప్పుడు ఇలానే ఉన్నాను. 3 దశాబ్దాలుగా నాకు రాజశేఖర రెడ్డి కుటుంబంతో సంబంధాలున్నాయి. నేను ప్రలోభాలకు లొంగను, ఎవరికీ భయపడను అంటూ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. మద్యం కుంభకోణం కేసులో వరుస అరెస్టులు జరుగుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసిన సమయంలో ఓ కేసు విచారణకు హాజరయ్యారు విజయసాయిరెడ్డి. మద్యం కుంభకోణంలో రాజ్ కేసిరెడ్డి కర్త కర్మ క్రియ అంటూ చెప్పుకొచ్చారు. తనకు పిలిస్తే ఆధారాలు సైతం చూపిస్తానని చెప్పారు. అటు తర్వాత సిట్ అరెస్టుల పర్వం ప్రారంభించింది. రాజ్ కేసిరెడ్డితో పాటు ఆయన ప్రధాన అనుచరుడిని అదుపులోకి తీసుకుంది. అటు తర్వాత అప్పటి సీఎంఓ అధికారి ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను సైతం అరెస్టు చేశారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు గోవిందప్ప బాలాజీని సైతం అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. జగన్మోహన్ రెడ్డిని సైతం అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో జగన్ మీడియా ముందుకొచ్చారు. సుదీర్ఘంగా 4 గంటల పాటు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విజయసాయిరెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దానికి ఇప్పుడు బదులిచ్చారు విజయసాయిరెడ్డి. ఇప్పటి వరకు విజయసాయిరెడ్డిపై జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయిలో వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తిగా అభివర్ణించారు. రాజ్యసభ పదవీకాలం 3 ఏళ్లు ఉండగా చంద్రబాబు కూటమికి మేలు చేసేందుకు తన రాజ్యసభ సభ్యత్వాన్ని రాజీనామా చేశారని విమర్శించారు. అమ్ముడు పోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే దీనిపైనే తాజాగా స్పందించారు విజయసాయిరెడ్డి. జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయింది జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొచ్చారు. తాను మారిపోయాను అనడంలో వాస్తవం లేదని తేల్చేశారు. ఏడాది జనవరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు విజయసాయిరెడ్డి. పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ పదవిని సైతం వదులుకున్నారు. మరో 3 ఏళ్ల పదవీకాలం ఉండగానే రాజీనామా చేశారు. అయితే తన రాజీనామాతో కూటమికి మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అదే మాటను జగన్మోహన్ రెడ్డి హైలైట్ చేస్తున్నారు. కానీ కొత్తగా అమ్ముడుపోయారన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే విజయసాయిరెడ్డి చాలా కూల్గానే సమాధానం చెప్పడం ఆశ్చర్యం వేస్తోంది.